నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. మీరు నన్ను ఎంతగానో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈరోజు మాకు పొద్దుటి నుండి వర్షం పడుతూనే ఉందండి. ఇది నిన్నటి వీడియో అండి. ఇంకా తినటానికి ఇంట్లో ఏమీ లేవని చెప్పి పల్లి చిక్కీ చేద్దామని చెప్పి వంటగదిలోకి వచ్చానండి. ముందుగానే అవి వేరుశనగ గుళ్ళు వేపేశాను. అవి చల్లారేలోపు దోశలకి పప్పు పోసానండి. పిండి పడదాము మిక్సీలో అని చెప్పి అవి ఒక పక్కన పెట్టేసి పల్లీలు ఈలోపు పిండి పట్టేశానండి మిక్సీలో. నేను పప్పు నీట్గా కడిగానండి, కానీ పొట్టుగానే ఉంచుతాను కొంచెంగా. ఏమంటే కొంచెం బలంగా ఉంటుందని చెప్పి మా అమ్మ వాళ్ళు అలాగే కడిగేవాళ్ళు. అదే అలవాటు అయిపోయింది నాకు. ఇంకా పిండికి కూడా దోశలకు కూడా బియ్యం పోయలేదండి. బియ్యం పిండి ఉంది ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా అదే కలిపేసుకున్నాను మంచిగా. ఇలా కలిపిన తర్వాత నీట్గా గిన్నె చుట్టూ శుభ్రంగా తుడిచేసుకుని మంచిగా కలయి పెట్టేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. సాయంత్రానికి మంచిగా పులిసిపోతుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కూడా ఎలా పెట్టుకుంటారు, పొంగిపోతే ఎట్లాగా అనేది ఉంటుంది కదండి. అది కూడా మీకు వివరంగా చెప్తాను. ఇంకా ఇంతలో ఆ పిండి రెడీ చేసుకునేసరికి ఈ పల్లీలు కూడా వేపుకున్నవి చల్లారిపోయినవి. ఇంకా ఈ పొట్టంతా మంచిగా శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టేసుకుని, చెప్పాను కదండి పల్లీ చిక్కీ చేద్దామని చెప్పి కొద్దిగా తగినంత నేను సుమారుగా తీసుకుంటానండి. ఏది కొలతలతో తీసుకోను. నాకు సుమారుగానే అలవాటు. అలాగే మంచిగా కుదురుతుంది నాకు కూడా వంటలు ఏవైనా సరే. సుమారుగా తీసుకున్నాను బెల్లం పప్పులకు సరిపడా. ఇంకా అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కరిగించేసాను. కొంచెంగా నీళ్ళు పోసుకుని ఇంతలో నలకలు ఏమైనా ఉంటాయేమోనని చెప్పి వడపోస్తున్నానండి వేరే గిన్నెలోకి. ఇలాగా వడపోసేసాను. ఇంకా ఇది ఆర్గానిక్ బెల్లం అండి, మామూలు బెల్లం కాదు. ఆర్గానిక్ బెల్లం అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇది బాగా ముదురు పాకం కావాలండి. ఏమంటే ముదురుపాకం కాకపోతే పప్పులు విడిపోతాయండి, మంచిగా రాదు. పల్లి చిక్కీ అవ్వదు, లేదంటే ఉండ కూడా అవ్వదండి. ఇంకా ఇలా కలిగి పెట్టుకుంటూ పాకం వచ్చే వరకు మంచిగా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. టంగుమని కొడితే రాయి మోగితే ఎలా మోగాలో అలా మోగాలండి పాకం వస్తే. అదే చెప్తున్నాను. ఇంకా ఇంతలో పాకం వచ్చేసిందండి. ఇదిగోండి చూడండి పాకం ఎలా రెడీ అయిందో. మనకి ఎట్లాగా గుర్తు మీకు తెలియకుండా ఉండదు. నా పద్ధతిలో నేను ఇలా చేసుకుంటానండి. ఇదిగోండి ఇలా కొడితే టంగుమని మోగాలన్నమాట. అదిగోండి అట్లా. నాకు అసలు వంటలు రావండి, పిండి వంటలు ఏమీ రావు. ఇప్పుడిప్పుడే కొంచెం ఫోనుల్లో చూసి నేర్చుకుంటున్నాను. మా చిన్నప్పుడు అండి మా ఊర్లో పిండి వంటలు ఏమైనా చేస్తూ ఉంటే అది మళ్ళీ చూపిస్తాను చూడండి. అలా టంగుమని మోగాలన్నమాట. అంటే ఈ పల్లి చిక్కీకేనండి. మిగతా వాటికి అన్నిటికీ అరిసెలకి కానీ కొబ్బరి బూరెలకు కానీ ఇట్లాగ అవసరం లేదు. దానికి సరిపడా పాకం పట్టుకుంటారు ఎలానో అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఇంతలో పాకం వచ్చేసింది కదండి. పప్పులు పోసేసాను. పోసేసి ఇవి ఉండలు చేద్దామంటే నా చెయ్యి వేడి పట్టలేకపోయిందండి. అందుకని చెప్పి పళ్ళానికి నెయ్యి రాసేసుకుని నెయ్యిలో వేసేసానండి. అదే పళ్ళెంలో పోసేసాను. మా చిన్నప్పుడు పిండి వంటలు చేస్తుంటే ఇదిగోండి చూడండి ఈ పళ్ళానికి నెయ్యి రాసేసాను. రాసేసి ఇదిగోండి ఇలాగా ఉండలు చేయటానికి నా చెయ్యి వేడి పట్టదండి అంత బాగా. అందుకని చెప్పి చేయలేకపోయాను. ఇది కొంచెం గిన్నెలో కూడా పాకం ఉంది కదండి. మరికొన్ని పప్పులు కూడా వేసేసి మళ్ళీ కలయి పెట్టేసేసి మళ్ళీ కొంచెంగా వేసాను. అది కూడా చూడండి ఆ మాత్రం వచ్చింది. ఇంక ఇదంతా పళ్ళానికి రౌండ్గా చేసుకుంటూ పల్చగా ఒక హాఫ్ ఇంచు మందం మీద అలా చేసుకునేవాళ్ళండి మంచిగా. మా చిన్నప్పుడు ఏమైనా పిండి వంటలు చేస్తుంటే ఒక్కళ్ళు చేస్తుంటే నలుగురు సహాయం వచ్చేవాళ్ళండి. ఒకళ్ళకి నలుగురు తోడు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదండి, ఎవరికి వాళ్ళమే ఇంట్లో చేసుకుంటున్నాం. అవే గుర్తొచ్చిందండి. మా అమ్మగారు ఊర్లో ఏమైనా పిండి వంటలు చేస్తుంటే సీతమ్మ పిన్ అని ఉండేదండి మా వాడకట్లో.
అందరికీ ఆవిడే పాకం బాగా పట్టేదండి అప్పట్లో. చాలా బాగా చేసేదండి. అరిసెలకైనా, కొబ్బరి బూరెలైనా, ఏమైనా వండాలన్నా, చలిమిడి పట్టాలన్నా మా అమ్మ ఆ పిన్ని గారినే పిలుచుకొచ్చి పట్టించేవాళ్ళండి. ఎంత మంచిగా ఉండేవాళ్ళేనండి వాడకట్లో ఒకళ్ళకొకళ్ళు. ఇప్పటికీ కూడా చాలా ఆదరాభిమానంగా మాట్లాడతారండి. వెళ్తే మా అమ్మగారి ఊరు వెళ్ళి వాళ్ళకి కనిపిస్తే ఎంతో ఇదిగా చాలా ప్రేమగా ఉంటారండి. ఆ రోజులు ఆ మనుషులే ఇప్పుడు లేరండి. ఇక సరే అండి, ఇదిగోండి ఇలాగా పాకం పట్టేసుకుని ఇలాగ పోసేసుకున్నానండి. చెక్కలాగా వస్తుందన్నమాట, పల్లీ చిక్కీలాగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ పాకం పట్టింది కొంచెం వేస్ట్ అయిపోతుంది కదండి అడుగున. ఇది తీయటానికేమో రాదు, గట్టిగా అతుక్కుపోయింది గిన్నెకి. బెల్లం చిక్కదనం అంతా, పాకం అంతా ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కొంచెంగా నీళ్ళు పోసానండి. అవి ఏం చేస్తానో ఇప్పుడే ఈ వీడియోలోని చూపిస్తాను. ఆ వాటర్ని కూడా ఏం చేస్తానో చూడండి. వేస్ట్గా పారబోస్తే ఏమొస్తుందండి, అందుకని చెప్పి ఇదిగోండి ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఒక చాకులా అది పీలర్ పెట్టేసి దాన్ని లేపుతున్నానండి పైకి. గట్టిగా వస్తుందండి, రావట్లేదు. బాబోయ్ ఇదేంటి రావట్లేదు అని కొంచెంగా అనిపించింది. అయినా చాలా బాగా వచ్చిందండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక బాక్స్లో పెట్టాను. అసలు ఎంత టేస్ట్గా ఉందండి, చాలా బాగుందండి. మనం కొనుక్కుంటే ఎంత వస్తుందండి, కొనుక్కున్నా కూడా తిన్నంత కూడా రాదు కదండి. కడుపు నిండదు, కాలు నిండదు అని అంటారు కదా. అంతగాని ఇంట్లోనే నేను తయారు చేశానండి ఇలాగా. ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయటం. అదిగోండి ఇంత మంచిగా వచ్చింది. అసలు చాలా బాగుందండి. అసలు అమ్మో ఎంత అమోఘంగా ఉందో. నువ్వు చేసావా అని అంటున్నారు ఈయనకి పెడితే వచ్చిన తర్వాత. నేను చేయనా ఏంటి అంటే వీడియోస్ చూస్తారు కానండి, తక్కువ అండి చూడరు. నేను చేసిన వీడియోలు కూడా చూడరు. ఆయన ఎప్పుడో చూస్తారు ఇంకా 2 రోజులకి అలాగనమాట. చూడండి ఈ మాత్రం చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని, చాలా బలం కదండి ఇది, హెల్దీగా ఉంటుంది కదా. పప్పు బెల్లం తింటే చాలా మంచిది కదండి. రక్తం లేని వాళ్ళకి రక్తం కూడా పడుతుంది అంటారండి ఈ పప్పు బెల్లం తింటే. ఇంకా ఇంతలో ఒక బాక్స్లో సర్దేస్తున్నాను. ఒక పని అని చెప్పి వంటగదిలోకి వస్తే 4 పనులు చేసేసుకున్నానండి. ఈ పని మీద వచ్చి వంటగదిలోకి పప్పు కడిగేసి, పప్పు మిక్సీలో పట్టేసి, దోసల పిండి రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా. అలాగే చేసుకోవాలండి మనం ఆడవాళ్ళం. అప్పుడే కదా మనకి టైం సేవ్ అవుతుంది, పనులు కూడా త్వరగా అయిపోతాయి. ఇక ఇంతలో ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఇది మంచిగా బెల్లంతో కరిగిపోయింది. పాకం గట్టిగా ఉంది, తీయలేమని అన్నాను కదండి. ఇంకా మొన్న నేను ఏం చేశానంటే రాగులు, జొన్నలు, సజ్జల పిండి పట్టించాను కదండి. పిండితో ఏమైనా రెసిపీ చూపించండి అని అడుగుతున్నారు కదండి. అందుకోసం ఇది కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పి ఇలాగా చూపిద్దామని చెప్పి రెడీ చేస్తున్నానండి. కొంచెం నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టానండి, గిన్నెలో పోసి. ఇదిగోండి ఇది రాగి జావ పిండి అండి. కొంచెం అంత మాకు సరిపడినంత పిండి తీసుకుని వాటర్లో కలిపేసుకున్నానండి. వేరే నీళ్ళతోనైనా మనం కాసుకోవచ్చు కదా జావా. కొన్ని ప్రాంతాల్లో జావా అంటారు, కొన్ని ప్రాంతాల్లో అంబలి అంటారు, కొన్ని ప్రాంతాల్లో రాగి సంగటి కాస్తున్నామని అంటారు, రకరకాలుగా అంటారు కదండి. మా సైడ్ మాత్రం రాగి జావా అని అంటామండి. ఇలాగా కాసేసుకొని ఇలా మంచిగా కలిపి పెట్టేసుకున్నాం కదండి వాటర్లో. ఈ నీళ్ళు కాగిన తర్వాత కొద్దిగా కొంచెం అంత ఉప్పు గల్లు కూడా వేసానండి. భలే ఉందండి అసలు. అంత తీపి లేదు కానీ చాలా బాగుందండి. పెరుగులో కలుపుకుని మజ్జిగ పోసుకుని తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. సాయంత్రం ఇదేనండి మాకు టిఫిను. ఇంక ఇలాగ కలుపుకుంటూ కొంచెంగా చిక్కదనం వచ్చేసే వరకు సన్న సెగ మీద బాయిల్ అవనివ్వాలండి. ఎంత చిక్కగా దీంట్లో అన్నీ వేసానండి, సగ్గుబియ్యం, గోధుమలు. ఒకసారి నా వీడియోకి వెళ్ళి చూడండి, దీంట్లో ఏమేం కలిపానో ఆ వీడియోలో ఉంటుంది. చిరుధాన్యాలతో చేశాను. చూడండి ఎంత బాగుందోనండి ఈ జావా. ఇది ఇష్టపడితే పాలు పోసుకునైనా తాగొచ్చండి. పెరుగు వేసి చల్లారిన తర్వాత పెరుగు వేసుకుని తినొచ్చు, మజ్జిగ కలుపుకుని తినొచ్చు. దీనిలో కొంచెం
వేరుశెనగ పప్పులు కానీ బూందీ కానీ వేసుకుని తిన్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కార బూందీ వేసుకు తిన్నా. ఉల్లిపాయ వేసుకు తింటారు కొంతమంది, ఎవరిష్టం వాళ్ళదండి. మేమైతే మజ్జిగ కలుపుకుని తాగామండి. ఇంక ఇలాగ ఉడికిపోయిన తర్వాత చల్లారి పెట్టేసి పక్కన పెట్టేశానండి. చల్లారుతుందని పక్కన పెట్టేశాను. ఇంతలో ఆమ్లెట్ వేయమన్నారు. ఉత్తగా ఆమ్లెట్ కొంతమంది వేస్తారు కానీ నేను చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగేసేసి మంచిగా ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు వేసేసి ఇలాగ కలయి పెట్టేస్తానండి మంచిగా. కానీ ఈ గిన్నెనండి తర్వాత విడిగా ఉంచాలండి, లేదంటే కడిగేటప్పుడు అన్ని గిన్నెల్లో కలిపేసేస్తే ఒకటే అసలు ఎంత నీసు వాసన వస్తుందంటే తట్టుకోలేనంత స్మెల్ వస్తుందండి. అందుకని నేను ఇది విడిగా పెట్టేసి లాస్ట్లో ఎప్పటికో కడుగుతాను, గిన్నెలతో పాటు కలపను. కొంచెం అంత ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ ఇలా వేస్తానండి. నా పద్ధతిలో నేనైతే ఇలాగే వేసుకుంటానండి. ఇంక ఇది మంచిగా రౌండ్గా మొత్తం అయ్యే వరకు ఇట్లాగ నాలుగు పక్కల తిప్పుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సిమ్లో పెట్టేసేయాలండి. హైలో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెడితే అడుగు అంటటం వేరు, మాడటం వేరండి. మాడిపోద్దండి. అడుగు అంటటం అంటే అదొక టేస్ట్ వస్తుంది, మాడిపోతే తినడానికి అవ్వదన్నమాట. ఇంక ఇంతలో అది సిమ్లో పెట్టాను కదా, అది రెడీ అవుతూ ఉంటే అల్లం తీసుకొచ్చారండి. ఇంకా ఈ అల్లం కడిగేసేసి మట్టిగా ఉంటుందని చెప్పి అల్లం కడిగేసేసి ఒక పక్కన పెట్టేసుకుందాము. మంచిగా ఆరిపోయిన తర్వాత కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అదిగోండి, అది కడగటం అయిపోయింది. ఇది ఇంతలో అదండి, ఒక పని మీద కానీ చూసుకుంటుంటే 2 పనులు 4 పనులు చేసుకోవచ్చండి చకచక. అదే చెప్తానండి నేను. మనకి ఇంట్లో ఆడవాళ్ళకి ఇదే కదండి మనం వంటగదిలో ఎట్లా చేసుకునే విధానం. ఇంకోండి, అల్లం చాలా బాగుందండి. వంటని వెళ్ళారంట, తీసుకొచ్చారు. ఇంక ఇంతలో ఇది ఆ అల్లం నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఆమ్లెట్ కూడా మంచిగా వేసేసి ఇచ్చేసాను. ఇక అంతా అయిపోయిందండి. పొయ్యి మీద పని ఏమి లేదు కదా, ఇంకా మంచిగా వాష్ చేసేద్దాము పొయ్యి గట్టు. రోజు ఇలా తుడిచేస్తానండి, పైన తుడిచేసుకుంటాను. ఇక ఇట్లాగా చక్కగా నీట్గా పెట్టేసుకుంటారండి. మనకు పొద్దున్నే లేవగానే కూడా మనశ్శాంతిగా ఉంటుందండి. వంటగదిలోకి రాగానే చికాకుగా ఉంటే చికాకుగానే వంట కూడా అలాగే అవుతుంది. ఇంకా పొద్దున్నే చేసుకోవాల్సిన పనులు ఇవన్నీ పెట్టుకుంటే మళ్ళీ నాకు పూజకి టైం అయిపోతుంది. పొద్దున్నే లేవాలంటే ఇక్కడే సరిపోతుంది కదండి. అందుకని చెప్పి నైటే ఇంకా నేను మంచిగా ఇలాగ చేసేసుకుంటాను. అంతా నీట్గా పెట్టేసుకుంటానండి. షింక్ కూడా చాలా నీట్గా పెట్టుకోవాలండి. మంచిగా మనం తినే గిన్నెలు ఎలాగో శుభ్రం చేసుకుంటున్నామో అంతకంటే ఎక్కువ శుభ్రంగా ఉంచుకోవాలండి షింక్ కూడా. ఆ షింక్లో లోపల చిన్న ప్లేట్ ఉంటుంది కదండి, అది కూడా మంచిగా తీసి మంచిగా వాష్ చేసేసుకుని చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారండి. అందరికీ మరీ థ్యాంక్ యూ అండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.